ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూన్ 11వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి, ఈరోజు మీరు ఒక వ్యక్తి వల్ల నష్టపోతారు, ఏ విధంగా నష్టపోతారు, ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, చదువు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, నరదిష్టి కోసం, లక్ష్మీ నిలకడ లేకపోవడం, సంతానం, గృహ శాంతి, బలిగ్రహ దోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం చేయబడును. గురూజీ గారి పేరు శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారికి ఆత్మ పరిశీలన చాలా అవసరం ఉన్న రోజు. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా మీ మిత్రులేనా అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు నమ్మిన ఒక వ్యక్తి వల్ల చిన్న నష్టం కానీ లేదా గుర్తుండిపోయే నష్టం కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ నష్టం ఆర్థికం కావచ్చు, భావోద్వేగం కావచ్చు, లేక పేరు ప్రతిష్ట పరంగా కూడా ఉండవచ్చు. ఇక ఉదయం ఫలితాలు చూస్తే, సూర్యోదయ సమయం నుండి మీరు కొంచెం ఆందోళనతోనే రోజును ప్రారంభిస్తారు. ఎవరైనా మీకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల మీ మనసు కొంచెం కలత చెందుతుంది. కుటుంబ సభ్యులు లేదా దగ్గరి మిత్రుల్లో ఒకరు మీరు నమ్మిన విధంగా ప్రవర్తించకపోవడం వల్ల మీకు నిరాశ కలగవచ్చు. ఈ సమయంలో మీరు పెద్దగా స్పందించకుండా శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. ఈరోజు మీరు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఆలోచించండి. ముఖ్యంగా డబ్బుతో సంబంధం ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. మీ కార్యాలయంలో ఒక సహోద్యోగి మీ వెనక మాట్లాడడం లేదా మీ పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడం జరగవచ్చు. ఇది మీ మనసును బాధ పెట్టవచ్చు. అయినప్పటికీ మీ ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశం కూడా వస్తుంది. మేనేజ్మెంట్ ముందు మీరు న్యాయం కోసం మాట్లాడే ధైర్యాన్ని చూపాలి. ఇక వ్యాపారస్తులు మాత్రం ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో లేదా నూతన ఒప్పందాల్లో సంతకం చేసే ముందు అన్ని షరతులను పూర్తిగా చదవండి. ఎవరైనా మీ విశ్వాసాన్ని ఉపయోగించుకొని ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఇక సీనియర్ లేదా అనుభవజ్ఞుడి సలహా తీసుకుంటే ఈ నష్టాన్ని మీరు తప్పించుకోవచ్చు. ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు కొంత విభేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తి చిన్న విషయాన్ని దాచిపెట్టడం వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. కానీ కోపంతో మాట్లాడకుండా స్పష్టంగా మాట్లాడడం ద్వారా పరిస్థితిని సరిచేయవచ్చు. వివాహితులైన కుంభరాశి వారికి ఈరోజు పొరపాట్లు రావచ్చు. జీవిత భాగస్వామి మాటల్లోని నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేక మీకు కోపం కూడా రావచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. సమస్యను పెద్దదిగా చేయకండి. మీ సున్నిత స్వభావమే ఈరోజు మీకు రక్షణ కవచం అవుతుంది. ఇక కుటుంబ విషయాలు గమనిస్తే, కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యంపై చిన్న ఆందోళన ఉండవచ్చు. ఇంట్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండొచ్చు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి లేదా వాగ్దానాల విషయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని రోజును మొదలుపెట్టడం చాలా మంచిది. సామాజిక వర్గంలో మీరు ఏదైనా కార్యక్రమం కానీ లేదా సమావేశానికి వెళ్తే ఒకరి మాట వల్ల మీకు అవమానం అనిపించే పరిస్థితి రావచ్చు. కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోకండి. కొంత సమయం ఇవ్వండి. నిజం త్వరలోనే బయటపడుతుంది. ఇక డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా తప్పనిసరి. ముఖ్యంగా ఈరోజు అప్పు ఇవ్వడం, తీసుకోవడం లేదా పెద్ద కొనుగోలు చేయడం మంచిది కాదు. ఎవరో ఒకరు చిన్న సహాయం చేయండి అని మిమ్మల్ని అడగవచ్చు. కానీ ఆ సహాయం మీకు తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు లేదు అని చెప్పడానికి సంకోచించకండి.
మరి యొక్క అవసరం నిజాయితీగా ఉందా లేదా అని గమనించి మీరు సహాయం చేయడం మంచిది. మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈరోజు అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. వేచి చూడడమే మంచిది. లాభం కన్నా నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీ మనసు కొంత గందరగోళంగా ఉంటుంది. ఎవరిపైనైనా సరే నమ్మకం ఉంచి ఆ నమ్మకం దెబ్బతినడం వల్ల మీ మనసు కూడా దెబ్బతింటుంది. కానీ ఈ అనుభవం మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకూడదు అని. ధ్యానం లేదా ప్రార్థనలో కొంత సమయం గడపండి. ఇది మీలో శాంతిని తిరిగి తీసుకొని వస్తుంది. ఇక సాయంత్రం తర్వాత పరిస్థితులు కొంచెం మారుతాయి. ఉదయం నుండి ఆందోళనలు తగ్గి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. దాన్ని పాటించండి. రాత్రి సమయంలో మీరు మీ తప్పులను గుర్తించి ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను సరిగ్గా తీసుకునేందుకు సహాయపడుతుంది. శనిదేవుడి ఆరాధన చేయడం, ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం మీకు చాలా మంచిది. కృష్ణ తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రార్థన చేయడం వల్ల మీరు అనుభవించే నష్టం తగ్గుతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.